హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంతస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు మనం సాదా బ్లౌజ్ని ఏ విధంగా అయితే కట్ చేస్తామనేది చూపిస్తున్నానండి. మనం నార్మల్గా ఎక్కువగా కట్ చేసుకునేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా. ఇప్పుడు నేను నార్మల్ అంటే సాదా బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేస్తాననేది వీడియోలో చూపిస్తాను. అసలు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇప్పుడు ముందుగా నేను బ్యాక్ పార్ట్ నడుం పొడవును అయితే తీసుకుంటున్నాను. నడుం పొడవు 16 ఇంచులు వచ్చింది. 16 ఇంచుల దగ్గర ఒక చిన్న మార్కింగ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మనం 2.5 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకున్నాను. అలాగే షోల్డర్ కూడా 3 ఇంచెస్ తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి అంటే షోల్డర్కి 3 ఇంచెస్ దగ్గర ఏదైతే మార్క్ చేసామో అక్కడ నుంచి మనం ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ తీసుకోవడానికి చంక భాగం ఎంత ఉంది అనేది మనం ఆది బ్లౌజ్లో ఈ విధంగా కొలుచుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి మనం ఖర్చు వేస్తాం కదా, షోల్డర్ జాయిన్ చేస్తాము, అక్కడ నుంచి టేపుని పట్టుకొని టేపుని నిలువుగా పెట్టుకొని మనం క్లాత్ని ఏ విధంగా అయితే కట్ చేసి ఉంచామో ఆ విధంగా వేసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ని. ఇలా వేసుకొని చూస్తే మనకి క్లాత్ అనేది 6 ఇంచెస్ దగ్గర కట్ అయింది. సో మనకి ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్ అనమాట. సో 6 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ చేసుకుని ఆ షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నేను బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ ఏదైతే ఉందో అది తీస్తున్నానండి. నెక్ రౌండ్ కోసం ఈ విధంగా మనం నడుం పొడవు అయితే 16 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ కింద చూసారా 6.5 ఇంచులు మిగిలింది ఖర్చుతో సహా. పైన మనం రౌండ్ భాగంలో క్రాస్ ముక్కలు అతుకుతాం కదండి, లోపలికి ఫోల్డ్ చేసేస్తాము హెమ్మింగ్ చేయడానికి. సో దాంతో సహా అన్నమాట. అక్కడ ఒక 1/4 ఇంచు చూసుకుంటూ కిందకి చూస్తే 6.5 ఇంచులు ఉంది. 6.5 ఇంచుల దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టుకుని మనం పైన 2.5 ఇంచులు పెట్టాము. అలాగే కింద రౌండ్ తిరిగే దగ్గర 3 ఇంచులు పెట్టుకోవాలి. అప్పుడే రౌండ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో అక్కడ 3 ఇంచెస్ పెట్టుకుని మొత్తం ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ కోసం మనం స్టార్టింగే అంటే చంక భాగం దగ్గర నుంచి కొలవకుండా ఇలాగ మనకి కట్ అవుతుంది కదండి రౌండ్, అక్కడి నుంచి కొలుచుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. లేదంటే పెద్దగా వచ్చేస్తుంది అనమాట. అంటే చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, అప్పుడు మనం క్లాత్ సరిపెట్టలేము. అలాగే కుట్టేటప్పుడు మొత్తం కట్ చేసేవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం రౌండ్ ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడి నుంచి నేను చెస్ట్ లూజ్ చూసుకున్నాను. అక్కడికి 25 ఇంచెస్ వచ్చింది. అంటే 25 ఇంచెస్లో హాఫ్ 12.5 ఇంచులు. ఆ 12.5 ఇంచుల దగ్గర ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టుకుని తిన్నగా ఒక లైన్ డ్రా చేసేసానండి. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ తీసాం కదా, అక్కడ రౌండ్ తీయాలి కదా. సో ఆ రౌండ్ తీయడం కోసం 1.5 ఇంచెస్ కరువు తీసుకున్నాను. అలాగే మనకి మొత్తం 6 ఇంచెస్ కదండి, అందులో 3 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టుకుని అక్కడ నుంచి ఈ విధంగా రౌండ్గా ఒక కరువు అనేది తీస్తాను అనమాట. అలాగే మెడ రౌండ్ భాగంలో కూడా ఇలా రౌండ్గా ఒక కరువు తీసేసుకోవాలి. సో ఇది రౌండ్ నెక్ కాబట్టి, అదే స్క్వేర్ నెక్ అయితే సేమ్ అలా ఉంచేయచ్చు. అలా ఉంచేసి మనం కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ నెక్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం రౌండ్ నీట్గా తీసుకుని ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, కట్ చేసేసుకోవచ్చు క్లాత్ని. అంటే నేను ఇక్కడ పేపర్ తీసుకున్నానండి. నేను ఫస్ట్ పేపర్ తీస్తానన్నమాట. ముందుగా నాకు ఈ కస్టమర్ అయితే ఒక బ్లౌజ్ ఇచ్చారండి. నార్మల్ బ్లౌజ్ కుట్టేశాను, చాలా బాగా వచ్చింది. ఇక ఆవిడైతే చాలా బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి అన్నీ నేను ఒక్కొక్కసారి కొలతలు కొలుచుకొని టేప్తో తీసుకోలేను కాబట్టి ఈ విధంగా నేను పేపర్ కటింగ్ అయితే చేసి పెట్టుకుంటానన్నమాట. ఇలాగా పేపర్ కటింగ్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా టైం సేవ్ అవుతుందండి. ఎందుకంటే ఈ పేపర్ కటింగ్స్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను క్లాత్ మీద వేసేసి ఒక మార్కింగ్ చేసేసుకుని కట్ చేసేస్తాను అంతే. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇది పక్కన పెట్టేసుకుని మిగతా క్లాత్ని అంటే మిగతా పేపర్ని ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇది స్ట్రైట్ కట్ తీసుకుంటాను అన్నాను కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఇలా స్ట్రైట్ పీస్ మీద వేసుకోవాలన్నమాట. అదే మనకి క్రాస్ కటింగ్ అనుకోండి, క్రాస్గా పెట్టుకుని వేస్తాం కదా క్లాత్ని. క్లాత్ మీద మనం ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది క్రాస్గా పెట్టుకుంటాం. అంటే ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే. ఇది నాకు సాదా బ్లౌజ్ కావాలి కాబట్టి నేను స్ట్రైట్గా ఇలా వేసేసుకుని చుట్టూ ఒక మార్కింగ్ చేసేస్తున్నానండి. ఇలా చుట్టూ మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ ఒక లైన్ లాగా డ్రా చేసేసుకుంటున్నాను. అవుట్లైన్ అంతా తీసేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ దగ్గర మనకి అంచనా ప్రకారంగా అంటే అక్కడికి కావాలి కాబట్టి కొంచెం ఒక 2 ఇంచులు అలా డౌన్ తీసుకున్నాను అంతే. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లోనూ కూడా రౌండ్ ఒకలా ఉండదు కదండి. ఫ్రంట్ నెక్ అనేది నెక్ మారిపోతుంది కదా, అందుకని నెక్ కోసం కొంచెం మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుని వదిలేసాను అంతేగాని నెక్ ఎంత అంత మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేను ఆది బ్లౌజ్లో నెక్ పొడవు తీసుకుంటున్నాను.
ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, ఈ విధంగా పెట్టుకొని కొంచెం కిందకి ఇలాగా రౌండ్ నీట్గా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్కి పెట్టుకుని చూసుకుంటే నాకు ఇక్కడ 7 ఇంచెస్ వచ్చిందండి. పైన నేను షోల్డర్కి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అంటే మనకి రౌండ్ అనేది 6.5 ఇంచుల దగ్గర కరెక్ట్గా వస్తుంది. సో ఇంకొక 1/2 ఇంచ్ అనేది పైన మనకి ఖర్చు కోసం అనమాట. అలా మనకి 7 ఇంచెస్ వచ్చింది కాబట్టి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మొత్తం ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్నాను, ఒక బాక్స్ లాగా. ఇప్పుడు మనకి ఆర్మ్ డౌన్ దగ్గర ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ తీసుకున్నాం కదండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే ఒక 1/2 ఇంచు లోపలికి తీసుకోవాలి, లోతు తీసుకోవాలి. ఆ లోతు అనేది ఇక్కడ ముందుగా నేను తీసేస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ అంతే, ఎక్కువ కాదు. మొత్తం పైనుంచి చివరి వరకు తీయకూడదండి, మధ్యలో మాత్రమే ఒక 1/2 ఇంచ్ ఇలా కిందకి డౌన్ తీసేసాను. తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా రౌండ్ అనేది ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా రౌండ్ తీసేసాం కదండి, ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని తర్వాత ఒక లైన్ లాగా డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అందుకని చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని రౌండ్గా ఈ విధంగా కొంచెం లోపలికి వచ్చేలాగా తీసుకోవాలండి. రౌండ్ ఎప్పుడు కూడా సేమ్ లైన్ ఎలా ఉందో ఆ లైన్ మీద తీసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా రావాలి, నెక్ అంటే కొంచెం లోపలికి తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ ఇది. సో అందుకని దీనికి మనకి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తీసే దగ్గర ఏంటంటే 1.5 ఇంచులు అలా తగ్గించేస్తాం కదండి. సో దీనికి అలా కాకుండా చూడండి, ఒకసారి ఉక్సుల తాళ్ళు పట్టి దగ్గర 3 ఇంచులు పెట్టుకున్నాను, అలాగే ఇటు చివర 2.5 ఇంచులు పెట్టేసుకున్నాను. అది షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా దానికోసం. ఇక్కడ మనం మొత్తం 16 ఇంచులు తీసుకున్నాం కదా, మొత్తం ఆ 16 ఇంచులు అలాగే ఉంచేసి ఒక్క 1/2 ఇంచు తగ్గిస్తున్నాను, అంటే 15.5 ఇంచులు పెడుతున్నాను. అంటే ఇది పెద్ద సైజు బ్లౌజు, అలాగే మనకి ఏంటంటే ఇది చెస్ట్ అనేది పైకి ఎక్కువ తేలకుండా ఉండాలన్నమాట నీట్గా. సో అందుకని ఈ విధంగా పెడుతున్నానండి. ఇక్కడ నేను 15.5 ఇంచులు పెట్టాను కదా, అక్కడ కొంచెం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే ఇక్కడ 3 ఇంచుల దగ్గర, అక్కడ ఇటువైపు 2.5 ఇంచుల దగ్గర కూడా ఇలాగా లైన్స్ని డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మనకి ఇది బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదండి. అయితే దీనికి 16 ఇంచులు మొత్తం నడుము పొడవు ఉంది కదా, అందులో నుంచి నార్మల్గా అయితే నేను 1.5 ఇంచులు తీసేస్తాను, అంటే 14.5 ఇంచులు పెట్టుకుంటాను. కానీ ఇది ఏంటంటే వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ చెస్ట్ ఎక్కువ పైకి తేలకుండా ఉండాలి అని చెప్పారనమాట. దానికోసం అని చెప్పి మనం నడుము పొడవు ఎంతైతే ఉందో దాని మీద నేను ఒక 1/2 ఇంచ్ మాత్రమే తగ్గించాను. అంటే ఇక్కడ 15.5 ఇంచులు మాత్రం పెట్టాను అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువ పెట్టలేదు. మామూలుగా నార్మల్గా అయితే మనం 1.5 ఇంచులు తగ్గించేయచ్చండి. క్రాస్ కటింగ్ బ్లౌజు చెస్ట్ బాగా తేలాలి అనుకునే వాళ్ళకైతే అలా పెట్టచ్చు అనమాట. ఇది ఈ కింద మెయిన్ డాట్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ పొడవుగా వేయకూడదండి, చాలా చిన్నది వేయాలన్నమాట. అలా వేస్తే చెస్ట్ అనేది ఎక్కువ తేలకుండా పైకి తేలకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి వద్దు అనుకున్న వాళ్ళకి, ఇబ్బందికరంగా ఉండకూడదు అనుకునే వాళ్ళకి ఇలా కుట్టాలన్నమాట. సో అందుకని నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నానండి. చూసారు కదా, మెయిన్ డాట్ దగ్గర కూడా మీకు నేను ఒక చిన్న డ్రా లాగా వేసి చూపించాను, చిన్నగా వచ్చిందనమాట. అంత చిన్న డాట్ మాత్రమే వేస్తాను. సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నీట్గా కట్ చేసేసుకుందాం. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కట్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చెస్ట్ ఎక్కువగా ఉండి ఇబ్బందికరంగా పైకి తేలకుండా ఉండాలి అంటే ఈ విధంగా కట్ చేసి చూడండి, బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక సేమ్ మనకి నార్మల్ బ్లౌజ్ లాగే ఉంటుందండి, కాకపోతే మనం చిన్న చిన్న టిప్స్ అన్నమాట. చూసారు కదా, నడుము పొడవు ఎంతైతే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా మనకి అంతే పొడవు వచ్చేసిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.